కార్తీక దీపం సీరియల్‌లో సూపర్ ట్విస్ట్‌లయితే జరగబోతున్నాయి. జ్యోత్స్న అయితే శ్రీధర్‌ని కిడ్నాప్ చేయించేసింది. సూరజ్ ఎవరో గాదు, సుమిత్ర వాళ్ళ మేనల్లుడు. అంటే జ్యోత్స్నకి బావ అని చెప్పేసి ఇంకో ట్విస్ట్ కూడా రివీల్ అయిపోయింది. అండ్ సూరజ్ ఎవరు అనేది కార్తీక్‌కి, దశరథ్‌కి కూడా తెలిసిపోయింది. ఇదంతా ఫ్యామిలీ డ్రామా వచ్చేసి ఒక్కరోజు ఎపిసోడ్‌లో అయితే రివీల్ కాబోతుంది. అసలు ఏం స్టోరీ అనేది తెలుసుకుందాము. అలాగే సుమిత్ర వాళ్ళ నాన్నకి అండ్ శివనారాయణకి మధ్య ఏం గొడవ జరిగింది అనేది పారిజాతం జ్యోత్స్న మాటల ముచ్చట్లో కార్తీక్ అయితే విషయం తెలిసిపోయింది. అసలు మ్యాటర్ ఏంటి అనంటే జ్యోత్స్న అడుగుతూ ఉంటుంది, గ్రాని అసలు మా అమ్మకి వాళ్ళ నాన్నకి ఎందుకు గొడవ జరిగింది అని అంటే, ఈ విషయాలన్నీ నన్ను అడగకే, మీ తాత నన్ను ఉంచడు, మెడ పెట్టి బయటకు గెంటేస్తాడు, నువ్వెందుకు నన్ను అడుగుతున్నావు అనగానే, నువ్వు నేను ఒకటే, నీ ఆలోచన నా ఆలోచనలు ఒకటే కదా గ్రాని, చెప్పు గ్రాని అనగానే, ఇది పసిగట్టేసింది, ఇది చెప్పకుండా వదిలేదు అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది. సరే లేవే చెప్తా తీ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ రోజు శివనారాయణ అంటే మీ తాత సుమిత్ర వాళ్ళ నాన్న వచ్చేసి క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, మన ఇంటికి వస్తూనే ఉంటారు. అండ్ వీళ్ళకి మన ఇంట్లో గౌరవం అనేది ఎలా అయిపోయింది అని అంటే, అసలు సుమిత్రకు తప్ప ఇంకా ఫ్యామిలీలో నన్నైతే చీప్గా తీసి వాడేసిళ్ళు. ఎందుకంటే మీ తాతని వలలో వేసుకొని నేను పెళ్ళి చేసుకొని ఆస్తినంతా నా పేరు పైన రాపించుకుందాం అనుకున్నా, కానీ సుమిత్రకి ఇచ్చిన వాల్యూ నాకు ఇవ్వలేదు, వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చిన వాల్యూ నాకు ఇవ్వలేదు. అందుకే నాకు పగ రగిలిపోయింది, వీళ్ళ ఫ్యామిలీని ఎలాగైనా విడగొట్టాలని చెప్పేసి నేను ప్లాన్ చేసిందే. అందుకే ఒకరోజు వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ సుమిత్ర వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకుతోటి ఒక 20 లక్షలు 30 లక్షల బ్యాగ్ను వచ్చేసి ఇంటికి పంపించాడు సుమిత్రకి ఇవ్వమని చెప్పేసి. ఇక్కడనే నేను ట్విస్ట్ అయితే ఇచ్చాను. ఈ అమౌంట్ వచ్చేసి శివనారాయణ తీసుకున్నాడు. అండ్ ఇక్కడ గొడవ ఏమైంది అని అంటే, అసలు డబ్బులే తీసుకురాలేదు, మీరు డబ్బులే పంపించలేదు అని చెప్పేసి నేనే రివర్స్లో కొట్టేసిన. ఈ దెబ్బతోటి మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఎక్కడికక్కడ కూడా విడిపోయారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. దాంతో జ్యోత్స్న వచ్చేసి, ఏం చేసావు గ్రాని, అసలు నీ తెలివితేటలు ఒప్పుకోవచ్చు అంటే 20 లక్షల అమౌంట్ అంటే మా తాత అంటే సుమిత్ర గారి వాళ్ళ అమ్మ నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకుతోని డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి నువ్వు గొడవ రేపినవా అని చెప్పాను. కానీ అవును అని చెప్పేసి పారిజాతం మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇది స్టోరీ అనేది ఇక్కడికైతే ఇది క్లోజ్ చేసేసారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, శ్రీధర్కి ఆపరేషన్ చేయడం కోసం వచ్చేసి అమెరికా పంపించాలని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఈలోపు కాంచన దగ్గరికి శివనారాయణ వచ్చేసి, తల్లి నువ్వు శ్రీధర్తోని మాట్లాడు, ప్రేమగా ఉండు, మీరిద్దరూ ఇంతకుముందు ఎలా అయితే ప్రేమగా ఉన్నారో అలానే ఉంటే నేను చూడాలి అనుకుంటున్నా, దయచేసి ఈ నాన్న మాట కాదనకు అని చెప్పేసి అనగానే, కాంచన అయితే మనసులో శ్రీధర్ పైన ఎంతో ప్రేమ పెట్టుకొని ఉంటుంది. తనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అన్న దగ్గర నుంచి చాలా మూడిగా ఉంటుంది, చాలా ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే వాళ్ళ నాన్నతోటి, నాన్న నువ్వు ఫోన్ చేయి అనగానే శివనారాయణ చాలా హ్యాపీగా శ్రీధర్కి అయితే కాల్ చేస్తాడు. కాల్ కలపగానే కాంచనకి ఇచ్చేస్తాడు. కాంచన వచ్చేసి హలో అని చెప్పి అంటుంది. నువ్వా కాంచన, ఏంటి చెప్పు అనగానే, నేను మీతో మాట్లాడాలండి, మీకు ఇప్పుడు ఎలా ఉంది అనగానే, నేను బాగానే ఉన్నాను చెప్పు అనగానే, మీరు ఎప్పుడు వస్తారని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను, మీరు వచ్చిన తర్వాత మనందరం కలిసే ఉందాము, ఇంతకుముందు ఎలా అయితే ఉన్నామో అలానే ఉందాము, ఈ కోపతాపాలు అన్నీ కూడా ఏవి వద్దు, నాకు మీరంటే చాలా ప్రాణం అండి, మీరంటే నాకు చాలా ఇష్టం, నేను ఏదో పైకి చూపించేదంతా అది ఉట్టిది మాత్రమే, నాకు మీ మీద ప్రేమ చాలా ఉంది అని చెప్పేసి తను ప్రేమగా మాట్లాడుతూ పోతుంటుంది. దీంతో శ్రీధర్ వచ్చేసి చాలా చాలా ఖుషి అయిపోతాడు. కాంచన నువ్వు అన్న మాటలు చాలు కాంచన, నాకు ఆపరేషన్ అయిపోయి నేను ఇంటికి ఎప్పుడు వస్తామని చెప్పి ఎదురు చూస్తున్నానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాటలన్నీ కూడా పారిజాతమును జ్యోత్స్న అయితే పక్కన ఉండి వింటూ ఉంటారు. వామ్మో గ్రాని, ఇప్పుడు కనుక వీళ్ళు కలిసిపోయి మన ఇంట్లోనే మకాం వేసేది ఉంటే చాలా పెద్ద పెద్ద అవకాశాలన్నీ మనం చేజారిపోతాము, మన ఆస్తి మనకి దక్కదు, వీళ్ళందరూ కలిసిపోతే అని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. వెంటనే జ్యోత్స్న ప్లాన్ వచ్చేసి పారిజాతంకి చెప్తూ ఉంటుంది, శ్రీధర్ని కిడ్నాప్ చేయించాలి అని చెప్పి అనగానే పారిజాతం షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నవే, అది అయ్యే పనా అంటే, నేను శ్రీధర్ మామయ్యని ఖచ్చితంగా కిడ్నాప్ చేపిస్తాను, ఈ ఆపరేషన్ ఎలా అవుతుందో చూస్తాను, వీళ్ళందరూ కలిసి ఇంట్లో ఎలా ఉంటారో చూస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉండగానే అక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే, కార్తిక్ని చూపిస్తారు ఆ మాటలు విన్నట్టు. వెంటనే కార్తిక్
గుండె పగిలినంత పని అయిపోయి జ్యోత్స్న దగ్గరికి సీరియస్గా వెళ్ళి, నువ్వు ఏం చేస్తున్నావు, అసలు మా నాన్నని కిడ్నాప్ ఎందుకు చేయించాలి అనగానే వాళ్ళిద్దరు షాక్ అయిపోతారు అక్కడ. మా నాన్న కనుక ఏమైనా కావాలి నీ సంగతి తర్వాత చెప్తాను అనుకుంటా కార్తీక్ అయితే సీరియస్గా బయటకు వెళ్ళిపోతాడు. తన చిన్నమ్మ తన నాన్న ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి అన్ని విధాలా ట్రై చేస్తాడు. వీళ్ళిద్దరిని రౌడీలు తీసుకొని పోతుంటే డాక్టర్కి అయితే అనుమానం వచ్చేసి ఎందుకు వీళ్ళిద్దరిని ఎక్కడ తీసుకుపోతున్నారని సూరజ్ వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో అతను వెంబడిస్తూ వెళ్ళిపోతారు. వాళ్ళని ఒక రూమ్లో బంధించి వాళ్ళని తాళ్ళతో కట్టి పడేస్తారు. ఈ లోపల వాళ్ళని చూసేసి ఈ డాక్టర్ అయితే లోపలికి వెళ్ళి వాళ్ళని కాపాడడానికి ట్రై చేసేటప్పుడే వాళ్ళు స్పృహ కోల్పోయి ఉంటారు. ఇమీడియట్లీ వాళ్ళ కావేరికి అయితే స్పృహ వస్తుంది. లేవండి మనం వెళ్ళిపోవాలి, లేవండి వెళ్ళిపోవాలి అనగానే ఇప్పటికే వీళ్ళని వచ్చేసి రౌడీలు అయితే చూస్తూ ఉంటారు. దీంతో ముగ్గురిని ఒకటే దగ్గర ఉంచుతారు. ఈ లోపు కార్తిక్కి విషయం తెలిసిపోతుంది వీళ్ళు ఎక్కడున్నారు అనేది. వాళ్ళని రౌడీలను కొట్టేసి మొత్తానికి అందరినీ విడిపించేసి శ్రీధర్ని హాస్పిటల్కి తీసుకుపోయి ఆపరేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అప్పుడే అక్కడ శ్రీధరును డాక్టరు అండ్ దశరథ్ కార్తిక్ ఉంటారు. అండ్ ఇక్కడ సూరజ్ వచ్చేసి హాస్పిటల్కి వస్తూ ఉంటాడు సూరజ్ని చూడడానికి. సూరజ్ని చూడగానే ఆ డాక్టర్ వచ్చేసి ఏం నాన్న సూరజ్ ఇక్కడికి వచ్చావు ఏంటి అని చెప్పి అనగానే కార్తిక్ను దశరథ్ అయితే చాలా ఆశ్చర్యకరంగా చూస్తారు. డాక్టర్ గారు మీరు సూరజ్ని ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నారు, అతను మీకు ముందే తెలుసా అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు, తను నా కన్ను కొడుకు అని చెప్పగానే ఇక్కడ ఇంకో ట్విస్ట్ అయితే బయటపడిపోయింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి వీళ్ళు అనుకునే లోపే నిజాలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. సూరజ్ వచ్చేసి అమెరికాలో చదువుకున్నాడు. తను అమెరికాలో చదువుకొని ఇండియాకి వచ్చేసి తన కాళ్ళ మీద తను నిలబడాలి, తను ఓ కంపెనీ పెట్టాలని చెప్పేసి ఈడికి వచ్చాడు. తను ఎవరి కింద కూడా పనిచేసే ఉద్దేశంతో ఉండడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ డాక్టర్ వచ్చేసి ఆ డాక్టర్ ఎవరో కాదు సుమిత్ర వాళ్ళ అన్నయ్య అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక జరగబోయేది ఏంటి అనేది అందరికీ అర్థమైపోయే ఉంటుంది. జ్యోత్స్నకి సూరజ్కి అయితే ముడి పెట్టేసేయాలని చెప్పేసి కార్తిక్ అయితే పక్క ప్లాన్ తోటి ఉన్నాడు. అండ్ దశరథ్కి అర్థమైపోయింది ఈ శ్రీధర్ని అసలు కిడ్నాప్ చేయించింది ఎవరు అనేది జ్యోత్స్ననే అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది. ఇక 3 చెరువుల నీళ్ళు నీతో తాగిపిస్తాను మరదలా అని చెప్పేసి కార్తిక్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక జరగబోయేది ఏందో స్టోరీ మీకు అర్థమైపోయే ఉంటుంది కదా, డైరెక్టర్ ఏం ట్విస్ట్లు ఇవ్వబోతున్నాడు అనేది. ఇక్కడ సొంత బావకి అండ్ మరదలకే పెళ్లి చేయబోతున్నాడు. అంటే అలా ఇలా తిప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు. అంటే వీళ్ళిద్దరు పెళ్ళి కన్ఫామ్ అండ్ కార్తిక్ జ్యోత్స్న కలవరు అని ఇక్కడనే ఒక లైన్ పెట్టేశాడు. ఇక ఈ స్టోరీ ఎలా ముందుకెళ్తుంది అనేది నేను ఎపిసోడ్లో చెప్తాను. దయచేసి ఎవరైతే వీడియో నచ్చితే లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి.